ఒకప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉండి ఇప్పుడు హీరోయిన్లుగా మారిన తారలెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వి హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ సినిమాతోనే జతకట్టేస్తుంది. రీసెంట్ బ్లాక్ బాస్టర్ కోర్టు మూవీ హీరోయిన్ శ్రీదేవి అపల్లా కూడా ఇన్ఫ్లుయెన్సర్. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ కథానాయక ఛాన్స్ కొట్టేసింది. టిక్ టాక్ లో ఇన్ఫ్లుయెన్సర్ గా మొదలై టెలివిజన్ లో సందడి చేసిన దీపికా పిల్లి యాంకర్ ప్రదీప్ సరసన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో కథానాయికగా పరిచయం కానుంది. యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లతో పేరు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య తన తొలి చిత్రం బేబీ ద్వారా ఇంతకు ముందన్నడు లేని స్టార్డమ్ ను సంపాదించింది. చాందిని చౌదరి కూడా యూట్యూబర్ గా షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ మను మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. టిక్ టాక్ డమ్ స్మాష్ వీడియోలతో వైరల్ అయిన మృణాలిని రవి సాఫ్ట్వేర్ జాబ్ వదిలి గద్దలకొండ గణేష్ మూవీతో హీరోయిన్ అయింది. పూజిత పొన్నాడ టీసీఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తూ షార్ట్ ఫిల్మ్ లో నటించింది. అలా దర్శకుడు సినిమాతో వెండితెరపై తొలిసారి కనిపించింది. యూట్యూబ్ స్టార్ బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్ అలైక్య హారిక బేబీ ఫేమ్ సాయి రాజేష్ దర్శకత్వంలో సంగీత్ శోభన్ పక్కన కథానాయికగా అరంగేటం చేయనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.